ఇది సంస్మరణ సభ మాత్రమే కాదు, అటువంటి అత్యుత్తమ కళాకారి, ప్రముఖ గాయని, అన్నిటినీ మించి హృదయం ఉన్న మహనీయురాలు నా కృష్ణవేణి గారికి నా హృదయ సమాంజనాన్ని అర్పించుకుంటున్న అరుదైన అరుదైన మహాసభ. 101 సంవత్సరాల వయసులో కూడా మేము కాంటాక్ట్లోనే ఉంటాం. ఎందుకంటే డాక్టర్ గానే కాకుండా ఆత్మీయురాలుగా, ఆత్మ బంధువుగా మేము మేము హృదయాన్ని, ప్రేమను పంచుకుంటూనే ఉంటాము. అన్నిటినీ మించి మా అందరికీ అనురాధాదేవి అయినా కూడా నాకు ప్రియమైన పొద్దున్నే ఫోన్ చేసి, బంగారు నాన్న కృష్ణ, అమ్మ నిన్ను అడిగానని చెప్పిందిరా అంటూ ఎంతో ప్రేమను పెంచుకుని, ప్రేమపూరితమైన ఆ ఇంట్లో భగవంతుడు ఉంటారు. వాడు చల్లగా 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 ఎప్పుడూ చూస్తారు. అమ్మగారిని ఇంతవాడిని అన్నట్టు ఎవ్వరు ఊహించలేనంత మహోన్నత స్థితికి తీసుకెళ్ళిన మహోన్నత మూర్తి మా కృష్ణవేణి గారు. అంతేకాకుండా మా అన్నయ్య అక్కినేని గారిని కీలుగుర్రం ఎక్కించి ఎవ్వరూ మర్చిపోలేని స్థితిని తీసుకొచ్చిన మా కృష్ణవేణి గారికి, తర్వాత అమర గాయకుడు, ఎవ్వరూ మర్చిపోలేని మా ఘంటసాల మావని పరిచయం చేసిన ఆ మహోన్నత మూర్తి చిరంజీవి చిరంజీవి చిరంజీవి. మా చిరంజీవికి నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలి. అంటే ఆవిడ లేరని లేరు, మనందరి హృదయాల్లోనే ఉన్నారు. ఎక్కడ మన హృదయం స్పందిస్తుంటే అక్కడే ఆవిడ ఉన్నారు. మా కృష్ణవేణి గారికి నా హృదయ సుమాంజలిని అందజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః.